Hi friends, if you want SQL tutorial in English, please go through the link below, which I have mentioned in the description. Okay. ముందుగా ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు వెల్కమ్ అండి. సో ఇవాళ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ యొక్క పర్పస్, డేటాబేస్ యొక్క పర్పస్, అదేవిధంగా క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఆ, అదేవిధంగా సర్వర్ అంటే ఏంటి, సర్వర్ యొక్క టైప్స్ ఏంటి, ఓకేనా, హిస్టరీ ఆఫ్ డేటాబేస్, డేటాబేస్ యొక్క హిస్టరీ, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ క్లాస్ అయిపోయేలాగా మీకు ఈ అన్నిటి టాపిక్స్ మీద కూడా మీకు క్లారిటీ వస్తుంది. అవి ఏవే టాపిక్స్ అంటే, ఒకటి డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటి, క్రౌడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ సర్వర్ అంటే ఏంటి, అదేవిధంగా సర్వర్ యొక్క టైప్స్, హిస్టరీ ఆఫ్ డేటాబేస్. ఓకే. సో ఇంత మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు, ఇంతకుముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందామో ఒకసారి రివైజ్ చేద్దాము. ఒక క్విక్ రివ్యూ ఇది. సో ఇంతకుముందు వచ్చేసరికి మనం ఫస్ట్ క్లాస్లో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఓకేనా, ప్రొసీజరల్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు మనం పర్పస్ ఆఫ్ డేటాబేస్, ఓకేనా. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్. అసలు డేటాబేస్ని మనం ఎందుకు వాడతాము, ఎక్కడ యూజ్ చేస్తాము, ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూద్దామండి. జనరల్గా మనకి రియల్ టైంలో అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ఈ టూ పర్పసెస్లో డేటాబేస్ని యూజ్ చేస్తాము. అదేంటంటే ఒకటి ఓఎల్టీపీ, సెకండ్ వన్ వచ్చేసరికి ఓఎల్ఏపి. ఒకటి ఓఎల్టీపీ, సెకండ్ వన్ ఓఎల్ఏపి. ఓఎల్టీపీ అంటే ఏంటి, ఓఎల్ఏపి అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. జనరల్లీ in real-time applications, our database data is our database data is used for two purposes. Two purposes. What are they? Sorry. ఓకే. సో అవి ఏవేంటి అనేది కూడా ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓఎల్టీపీ అండి. సెకండ్ వన్ ఓఎల్ఏపి. అసలు ఏంటి ఈ ఓఎల్టీపీ, ఓఎల్ఏపి, ఇవి కూడా మనం చూద్దాం. సో ఓఎల్టీపీ పర్పస్, ఓఎల్టీపీ అంటే ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ మోస్ట్ మనకి ఎక్కువగా డైలీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్లో ఈ ఓఎల్టీపీని యూజ్ చేస్తాము. అంటే డైలీ యాక్టివిటీస్ అంటే ఏవైతే మనకి బ్యాంక్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిలో డిపాజిట్స్ కానీ, విత్డ్రాస్ కానీ,
అకౌంట్ని ఓపెన్ చేయడానికి కానీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి కానీ ఇలాంటి పర్పసెస్లో ఈ ఓఎల్టీపీని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఓఎల్టీపీ. ఓఎల్టీపీ పర్పస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సారీ, దీన్ని కూడా మనం క్యాపిటల్ లెటర్స్లో పెడదాం. అదేవిధంగా సో ఇక్కడ డైలీ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అంటే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్లో ఏవైతే డైలీ యాక్టివిటీస్ ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ సర్వీస్ అన్ని కూడా ఎక్కువ బ్యాంక్స్ కానీ కామర్స్ కానీ అంటే ఇప్పుడు నవేడేస్ ప్రతి ఒక్క దానిలో యూజ్ చేస్తున్నారు. కానీ దానిలో మనం వచ్చేసరికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి ఎక్కువగా యూజ్ చేసేది బ్యాంకింగ్ అప్లికేషన్ కాబట్టి మనం బ్యాంకింగ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ వన్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ used in our day to day all activities. Our day to day all activities. సో ఇక్కడ ఇట్ ఈస్ అంటే కనుక ఓఎల్టీపీ అండి. ఓఎల్టీపీ అని మెన్షన్ చేస్తాను మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఓఎల్టీపీ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే ఆల్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్ ఏంటి దీనికంటే? బ్యాంకింగ్ అప్లికేషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సో సో డైలీ చేసే బ్యాంకింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేసే డైలీ డే యాక్టివిటీస్ ఏంటండి? డిపాజిట్స్, డిపాజిట్ చేస్తాము, విత్డ్రా చేస్తాము, ఆ, అదేవిధంగా అకౌంట్లు ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఓకే, డిపాజిట్స్, విత్డ్రా, అదేవిధంగా ఓపెనింగ్ అన్ అకౌంట్. ఇంకా చాలా ఉంటాయి, నేను కొన్ని మెన్షన్ చేస్తాను మనకి ఈజీగా అర్థం అవడానికి. ఓపెనింగ్ ఏ న్యూ అకౌంట్, ఈటీసీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లైన్లో మెన్షన్ చేద్దాం. సారీ, నెక్స్ట్ ఇది ఓఎల్టీపీ గురించి. అదేవిధంగా ఓఎల్ఏపీ ఉంది కదా, ఇప్పుడు ఓఎల్ఏపీ గురించి చూద్దాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ డేటాబేస్. ఓకేనా? ఆ డేటాబేస్ యొక్క పర్పస్, అసలు డేటాబేస్ ఏంటి ఏంటి అనేది కూడా మనం ఇంతకు ముందు క్లాస్లో మనం చూసుకున్నాం. ఓకేనా? డిస్కస్ చేసుకున్నాం దానిలో. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి డేటాబేస్ వచ్చేసరికి టూ టైప్స్గా
టూ పర్పస్ మీద ఎక్కువ యూజ్ చేస్తారు. ఒకటి ఓఎల్టీపీ అంటే ఇంకొకటి ఓఎల్ఏపీ. ఈ ఓఎల్టీపీ వచ్చేసరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనం బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాము. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్స్లో కూడా ఒకటి డిపాజిట్స్, సెకండ్ విత్డ్రా, ఓపెనింగ్ అనే అకౌంట్, ఇలాంటివి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఓఎల్టీపీకి. నెక్స్ట్ ఇప్పుడు ఓఎల్ఏపీ. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. ఫర్దర్ క్లాసెస్లో నేను వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్తానండి. ఓఎల్ఏపి పర్పస్. ఓఎల్ఏపి వచ్చేసరికి ఆన్లైన్ అనలిటికల్ ఆర్ అనాలిసిస్ ప్రాసెసింగ్. ఆన్లైన్ అనలిటికల్ ఆర్ అనాలిసిస్ ప్రాసెసింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈ ఎనాలిసిస్ అనేది ఉందండి. ఓకేనా. సో ఎనాలిసిస్ అనేది ఎప్పుడు చేస్తామంటే మన ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత, అంటే ఫర్ సపోజ్ ఒక మూవీ ఉందనుకోండి. మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చింది, అదేవిధంగా అది ఒక 30 డేస్కి దాని కలెక్షన్ ఎంత ఉంది, అదేవిధంగా 45 డేస్ అప్పుడు దాని కలెక్షన్ ఎంత ఉంది. సో మొత్తం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీస్ థియేటర్ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా దాని యొక్క అనాలిసిస్, ఏ రోజు ఎంత డేటా వచ్చింది, ఐ మీన్ ఎంత కలెక్షన్ వచ్చింది, ఇవన్నీ కూడా రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం కదా. ఆ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటి యొక్క అనాలిసిస్ కోసం, ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నేను మూవీ అయితే ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను మూవీని ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. సో అలా అనాలిసిస్ చేసేటప్పుడు ఆ డేటా ని అనాలిసిస్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రతిదీ మనం ఏ చేసినా సరే ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. ఆ ఆ డేటాబేస్ నుంచి మనకు కావాల్సినప్పుడు మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకుంటాము. ఓకేనా. సో అలానే ఈ ఇది కూడా ఓఎల్ఏపి అనేది కూడా మనకి కావాల్సిన డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి, దాని నుంచి డేటా తీసుకోవడానికి మనం ఓఎల్ఏపిని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఓఎల్ఏపిని గురించి నేను ఇక్కడ 2 పాయింట్స్ మెన్షన్ చేస్తానండి. సో ఈ ఓఎల్ఈపి పర్పస్ ఏంటంటే ఫస్ట్ జనరేటింగ్ రిపోర్ట్స్. ఓకే. జనరేటింగ్ అనాలిసిస్ రిపోర్ట్స్. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. జనరేటింగ్, సారీ, ఫస్ట్ ఒక స్మాల్ ఫ్యూ వర్డ్స్ యాడ్ చేయాలి దీనికి. బై యూజింగ్ డేటాబేసెస్ we can generate analysis reports. Okay. By using a database, we can generate analysis reports. Next one, డేటాబేస్ నుంచి అనాలిసిస్ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాము. ఓకేనా. ఆ అనాలిసిస్ రిపోర్ట్స్ నుంచి ఆ అనాలిసిస్ రిపోర్ట్స్ ని మనం దేని ద్వారా దేన్ని చేసుకొని మనం జనరేట్ చేస్తామంటే ఓఎల్ఏపి ఫంక్షన్స్ ని.
ఓకేనా. ఓఎల్ఏపి ఫంక్షన్ యూజ్ చేసుకొని అనాలిసిస్ రిపోర్ట్స్ని తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఈ అనాలిసిస్ రిపోర్ట్స్ని అయితే ఒకటి డేటాబేస్ నుంచి, ఇంకొకటి ఓఎల్ఏపి ఫంక్షన్స్ నుంచి. ఓకేనా. ఈ రెండింటి నుంచి కూడా మనం ఓఎల్ఏపిని యూజ్ చేస్తాం ఈ రెండింటిని అనాలిసిస్ రిపోర్ట్ చేసుకోవడానికి. ఓకేనా. ఇటు డేటాబేసెస్ని, ఇంకొకటి ఓఎల్ఏపిని, రెండింటిని కూడా యూజ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆ, ఇప్పుడు ఈ డేటాబేస్ ఉందండి. ఈ డేటాబేస్లో ఆ డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, ఆ డేటాబేస్లో ఇంకేమైనా డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, ఓకేనా. ఆ, అదే విధంగా ఆ డేటాబేస్లో మనం ఏదైనా డేటాని రిట్రైవ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఒకవేళ డిలీట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఎలా చేస్తాము? బై యూజింగ్ సమ్ కమాండ్స్. ఓకేనా. బై యూజింగ్ సమ్ కమాండ్స్. ఆ కమాండ్స్ ఏమేంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫర్ సపోజ్ దీనికి వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ తీసుకోండి, లేదంటే మీకు క్లాస్ రూమ్ తీసుకోండి. ఒక క్లాస్ రూమ్లో ఆ, ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఓకేనా. ఇన్ ద స్టార్టింగ్లో వచ్చేసరికి ఆ 30 మెంబర్స్కి ఇంకొక పర్సన్ యాడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆ రిజిస్టర్లో ఏదైతే ఉందో ఆ రిజిస్టర్లో ఆ 31% నెంబర్ అని, అది పేరు కానీ, అతని యొక్క డీటెయిల్స్ కానీ మనం మెన్షన్ చేయాలి. అది ఎలా, దాన్నే ఇన్సర్టింగ్ అంటాం. ఓకేనా. అదేవిధంగా ఫస్ట్ ఈ 30 మెంబర్స్ కూడా ఒక చార్ట్ షీట్, ఒక అటెండెన్స్ అనేది రిజిస్టర్ చేయాలి కాబట్టి, మనం ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి, దాన్ని క్రియేట్ చేయడానికి కూడా ఈ డేటాబేస్ని యూజ్ చేస్తాము. ఈ డేటాబేస్లో క్రియేట్ అనే ఫంక్షన్ ఇచ్చేసి ఆ, మీ యొక్క నేమ్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత సడన్గా మీ నంబర్, మీ క్లాస్లోని ఎవరినన్నా ప్రత్యేకించి పిలవాలనుకోండి. సో ఆ ఇంత 30 మెంబర్స్ ఉన్న క్లాస్లో నుంచి ఎవరినైతే మనం పిలవాలనుకుంటాం వారి పేరుతో మనం కాల్ చేస్తాం కదా, దాన్ని ఓన్లీ ఆ ఒక్క పర్సన్ని మనం కాల్ చేస్తాం కాబట్టి దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. ఓకేనా. అతని యొక్క పేరు మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తూనే పిలుస్తాము. సో దాన్ని రిట్రైవ్ అంటాం. అదేవిధంగా మీ క్లాస్లో 30 మెంబర్స్ కాకుండా ఇంకొక పర్సన్ ఎవరైతే యాడ్ అయ్యారో, ఆ యాడ్ అయిన అతనటువంటి డీటెయిల్స్ కూడా ఆ, మీ యొక్క రిజిస్టర్లో అప్డేట్ చేస్తాం. ఓకేనా. దానికి వచ్చేసరికి మనం ఇక్కడ అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. ఓకేనా. అప్డేట్ చేస్తాము. ఇంకా తర్వాత ఎవరైనా సరే ఆ క్లాస్లో ఇంకా జాయిన్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం దానిలో ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీ క్లాస్ నుంచి ఎవరైనా సరే క్లాస్ నుంచో కాలేజ్ నుంచో మూవ్ అవుట్ అయిపోయి వేరే కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క పర్సన్ యొక్క నేమ్ అనేది మనం డిలీట్ చేస్తాం కదా. సో అది ఎలా డిలీట్ చేస్తాం డేటాబేస్లో అంటే బై యూజింగ్ డిలీట్ కమాండ్. సో ఇక్కడ ఎస్క్యూఎల్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి మనకు అర్థమయ్యే విధంగానే కమాండ్స్ ఉంటాయండి. మిగతా లాంగ్వేజ్ లాగా ఏవేవో స్క్రిప్ట్స్, ఏవేవో కోడ్స్ ఉండవు. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూడండి, దీనిలో మనకి ఈజ్ అని ఉంది, ఇన్ అని ఉంది, ఆల్. సో ఇవన్నీ కూడా ఆ, ఎందుకు ఇలా స్పెసిఫిక్గా హైలైట్ అవుతున్నాయి? ఒక టెక్స్ట్ అనేది ఎందుకు హైలైట్ అవుతుందంటే, ఇవన్నీ కూడా ఒక జనరల్ టర్మ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ ఎస్క్యూఎల్ కోడ్. ఓకేనా. ఓకేనా. సో ఇలా జనరల్ టర్మ్సే మనం ఇలాంటి జనరల్ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఎస్క్యూఎల్లో కోడ్ రాస్తాం. ఓకేనా. అందువల్ల ఎస్క్యూఎల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఓకేనా. డేటాబేస్ అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. డేటాబేస్ అంటే ఏంటి? డేటాని ఏదైతే స్టోర్ చేసుకుంటుందో దాన్ని డేటాబేస్ అంటాము. ఓకే, జనరల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇంతకు ముందు వాటిలో కూడా మనం ఇవ్వండి, ఇఫ్, ఎల్స్, ఇవి జనరల్గా మనం ఇంగ్లీష్లో వాడే టర్మ్సే. ఓకేనా. ఇఫ్ అంటే అయితే, ఎల్స్ కాకపోతే. ఓకేనా. ఈ సేమ్ వీటిని కూడా మనం యూజ్ చేస్తాము ఎస్క్యూఎల్ కోడ్లో. ఫర్, వైల్. ఓకేనా. ఫర్ ఎప్పుడు, వైల్ ఎప్పుడు అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడానికి, అప్డేట్ అంటే అప్డేట్ చేయడానికి, ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ అంటే డిలీట్ చేయడానికి. ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ యొక్క కమాండ్సే. సో ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది కోడ్ అనేది. కాకపోతే చిన్న చిన్నగా మీరు నేర్చుకున్న దాన్ని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము, షేర్ చేసుకోవడం, లేకపోతే ఏ, ఆ, దాని మీద ప్రాక్టీస్ చేయటం చేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చరికి మనం ఇవంతా కూడా మనం దేని గురించి చెప్పుకున్నామంటే క్రౌడ్ ఆపరేషన్స్ గురించి చెప్తున్నాను.
ఓకేనా. సో ఈ CRUD ఆపరేషన్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. CRUID, వీటి యొక్క అబ్రివేషన్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ సి. సి అంటే క్రియేటింగ్ ఏ టేబుల్. లేదా క్రియేట్ ఏ టేబుల్. చూడండి, క్రియేట్ టేబుల్ ఈ రెండు కూడా మనం SQL కోడ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్. CRUIDలో సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్. ఓకేనా. ఆర్ అంటే ఏంటి? రిట్రైవింగ్ డేటా. నెక్స్ట్ యు. యు ఫర్ అప్డేట్. అప్డేట్ డేటా. నెక్స్ట్ ఐ. ఐ మీన్స్ ఇన్సర్టింగ్. ఇన్సర్ట్ డేటా. నెక్స్ట్ డి. డిలీట్ డేటా. ఇదన్నమాట CRUD ఆపరేషన్ అంటే. ఫస్ట్ సి వచ్చేసరికి క్రియేట్ ఏ టేబుల్. క్రియేట్ టేబుల్ ఒకటే కాదు, క్రియేట్ డేటాబేస్ని కూడా క్రియేట్ చేస్తాము. ఎగ్జాంపుల్ కోసం మీకు ఒకటే మెన్షన్ చేశాను, క్రియేట్ టేబుల్, రిట్రీవ్ డేటా. ఆర్ మీన్స్ రిట్రీవ్ డేటా, యూ మీన్స్ అప్డేట్ ఏ డేటా, ఐ మీన్స్ ఇన్సర్ట్, డి మీన్స్ డిలీటింగ్ ఏ డేటా. సో వీటన్నిటి కూడా మీకు కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ ఈ డేటాబేస్ గురించి డిస్కస్ చేసాం. ఈ డేటాబేస్లో ఇవన్నీ కూడా చేస్తామని డిస్కస్ చేసాం. సో ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఒక డేటాబేస్లో అనుకుంటే ఆ డేటాబేస్లో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లో స్టోర్ అవుతుంది. అవునా. సర్వర్లో స్టోర్ అవుతుంది. సో ఆ సర్వర్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ సర్వర్ అంటే ఏంటండి? Server is a computer or system that provides resources or services or data to the అదర్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఇదంతా ఇది ఏం చేస్తుందంటే సర్వ్ చేస్తుంది. సర్వ్ మీన్స్ ఏంటి? డేటాని సెండ్ చేయటం. ఓకేనా. డేటాని స్టోర్ చేసుకోవటం. ఓకేనా. ఇది ఒక రిసోర్స్ని క్రియేట్ చేసుకొని డేటాని సర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే కావాలో, కస్టమర్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు. సరే యూజర్స్ అనుకోండి, ఇక్కడ క్లయింట్స్ అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. ఆ, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్లో వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ క్లయింట్స్ అని మనం డీల్ చేస్తాం, డిస్కస్ చేస్తాం కాబట్టి క్లయింట్స్ అని అంటుంటారు. బట్ మనకి అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి స్టార్టింగ్లో నేను మీకు యూజర్స్ అని మెన్షన్ చేస్తాను. క్లయింట్స్ అంటే క్లయింట్స్ అనుకోండి, లేదంటే యూజర్స్ అనుకోండి. సో సర్వర్ పర్పస్ ఏంటి? సర్వ్ చేస్తుంది. ఓకేనా. కావాల్సిన డేటాని ఇస్తుంది, మనం ఇచ్చిన డేటాని తీసుకుంటుంది. ఓకేనా. ఫర్ సపోజ్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు. సో ఆ హోటల్లో మీరు ఫస్ట్ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎవరిని పిలుస్తారు? సర్వర్ని పిలుస్తారు. సర్వర్ ఏం చేస్తారు? మీ ఆర్డర్ని తీసుకుంటారు. అదేవిధంగా మీకు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఐటెంని తీసుకొచ్చి మీకు ఇస్తారు. సో సర్వింగ్ పర్పస్ వీఆర్ యూజ్ సర్వర్. సేమ్ కైండ్ ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి డేటా లేదా ఇన్ఫర్మేషన్.
ఓకేనా. సేమ్ అలానే ఇక్కడ కూడా డేటా అనేది సర్వ్ చేస్తారు అనమాట. ఓకేనా. సో దీనిలో మనకి సర్వర్ వచ్చేసరికి చాలా టైప్స్ ఉన్నాయండి. ఆ టైప్స్ ఏంటి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ముందుగా ఈ సర్వర్ యొక్క డెఫినేషన్ మీకు మెన్షన్ చెప్తాను. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, కానీ నేను మీకు చెప్పినట్లు మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో కనుక మిమ్మల్ని సర్వర్ అంటే ఏంటని అడిగితే మీరు ఇలా హోటల్ సర్వర్ ఇవన్నీ మేము చెప్పకూడదు, మీరు అఫీషియల్గా ప్రొఫెషనల్గానే చెప్పాలి. సో అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కానీ యాక్చువల్గా ఎస్క్యూఎల్లో ఈ సర్వర్ అని కానీ డేటాబేస్ గురించి కానీ ఎవరు క్వశ్చన్ చేయరు, అడగరు. మెయిన్గా వాళ్ళు క్వైరీస్ మాత్రమే అడుగుతారు. ఓకేనా. సో కానీ ఇవన్నీ కూడా మీకు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇండెప్త్గా కావాలి అని అడిగితే అప్పుడు మీకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎస్క్యూఎల్లో జాయిన్స్ క్వైరీస్ ఇవన్నీ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు దాని యొక్క బేసిక్ అనేది తెలిసి ఉండాలండి. ఇది ఎలా అంటే ఫర్ సపోజ్ మీకు బీటెక్కో ఎంటెక్కో చదివిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ, అప్పుడు మీకు ఆ ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో జరిగిన ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి అడగరు. ఓకేనా. కానీ అవన్నీ తెలుసుకుంటేనే మీరు 10th క్లాస్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇవన్నీ కూడా పాస్ గెట్టిన అవ్వగలుగుతారు. సో ఆ అలా వెళ్ళటానికి మీకు ఆ ఆ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చిన్నప్పటి నుంచి కొన్ని ఆల్ఫాబెట్స్ A to Z, ఓకేనా, నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ ఏ విధంగా అయితే యూజ్ అవుతాయో, ఏ విధంగా ఉంటేనే మీరు ఎలా అయితే 10th మిగతా క్లాసెస్గా మూవ్ అవుతారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి కూడా తెలుసుకుంటేనే మీకు ఇవన్నీ కూడా ఆ, అర్థమవుతాయి. నెక్స్ట్ క్లాస్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సో ఇక్కడ నేను సర్వర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్. డేటా బేసెస్. మీరు ఇంటర్వ్యూకి చెప్పాలనుకుంటే నేను రాసిన ప్రతి పాయింట్ నోట్స్లో ఏదైతే రాసానో అదైతే ఖచ్చితంగా మీరు చెప్పుకోవచ్చు. నోట్స్లో రాసిన ప్రతిదీ మీరు చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జాంపుల్గా నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయకండి. జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రం నేను చెప్తాను అవన్నీ. ఓకేనా. నెక్స్ట్, ఓకే, డేటాబేసెస్ అంటున్నాము. ఎప్పుడు మనం ఎక్కువ డేటాబేస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆ ఆ డేటాబేస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, సర్వర్లో ఉంటాయి. ఓకేనా. ఈ యొక్క సర్వర్ యొక్క టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సర్వర్ యొక్క టైప్స్, టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఏముంటాయండి సర్వర్ యొక్క టైప్స్? చాలా ఉంటాయి, అందులో కొన్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసరికి వెబ్ సర్వర్ ఉంటుందండి. వెబ్ సర్వర్ ఉంటుంది, యాప్ సర్వర్ ఉంటుంది. ఓకేనా. మెయిల్ సర్వర్, ప్రాక్సీ సర్వర్, ఇలా చాలా సర్వర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెబ్ సర్వర్. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్. నెక్స్ట్ యాప్ సర్వర్. యాప్ సర్వర్ ఆర్ అప్లికేషన్ సర్వర్. యాప్ అన్న అప్లికేషన్ అన్న ఒకటే కదా. అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్సీ సర్వర్.
ప్రాక్సీ సర్వర్. ఓకేనా. నెక్స్ట్ డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సర్వర్. డిఎన్ఎస్ మీన్స్ డొమైన్ నేమ్ సర్వర్. ఇంకా చాలా ఉంటాయండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు మెయిన్కి వచ్చేసరికి డేటాబేస్ ఒకటే, ఇవన్నీ కూడా మిగతా అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఆ, ఈ డేటాబేస్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ డేటాబేస్ యొక్క హిస్టరీ అనేది మనం చూద్దాం. ఓకేనా. హిస్టరీ ఆఫ్ డేటాబేస్. హిస్టరీ ఆఫ్ డేటాబేస్. సో ఈ డేటాబేస్లో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా, అవునా కదా. డేటాబేస్లో డేటా అనేది ఉంటుంది. ఓకేనా. సో అసలు డేటా అంటే ఏంటి. డేటా డేటా అంటే జనరల్గా ఎవరైనా సరే ఏం చెప్తారంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు, లేదా కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఓకేనా. సో డేటాలో ఏముంటుందండి, రా ఫ్యాక్ట్స్ అరే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అందు అందులో కూడా డేటా అనేది టూ టైప్స్ ఉంటుందండి. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, రెండవది అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా, సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది కూడా మనం చూద్దాం. ఓకే. సో డే డేటా యొక్క డెఫినేషన్ ఏంటి. ఇట్ ఈజ్ ఏ 1 minute. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఏనండి. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క టైప్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, స్ట్రక్చర్డ్ అని అన్స్ట్రక్చర్డ్ అని. సో అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ నేను టైప్స్ అని మెన్షన్ చేస్తున్నాను. టైప్స్. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి, స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ డేటా. సో ఈ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, ఇఫ్ ఎనీ డేటా వీ కెన్ ఈజీలీ మ్యాన్పులేట్. అంటే మనం ఏదైతే ఒక డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం మాడిఫై చేయటం అంటే దానిలోకి మనం ఏమైనా ఎక్స్ట్రాగా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేస్తాం, ఉన్నదాన్ని అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేస్తాము, లేదా అందులో నుంచి ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేస్తాం. ఏదైతే మనం మాడిఫై చేయగలమో తర్వాత, అంటే చేంజెస్ ఏదైతే మనం చేయగలమో దాన్ని స్ట్రక్చర్ డేటా అంటారండి. దాన్నే స్ట్రక్చర్డ్ డేటా అంటాము. సో ఓకే, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇఫ్ ఎనీ డేటా
we want to modify. Modify easily. Okay, we want to modify easily. That type of data is called as an structured data. Okay నా structured data. Modify means ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. Insert, next update, next delete. ఓకేనా. సో ఇవన్నమాట మాడిఫై చేయగలుగుతాం. ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేస్తాం, మాడిఫై చేయాలంటే అది మేము అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేస్తాం, అదేవిధంగా డిలీట్ చేయాలంటే డిలీట్ చేస్తాం. దీన్నే స్ట్రక్చర్ డేటా టైప్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇందాక మనం తీసుకున్న క్లాస్ రూమ్ ఆర్ కాలేజీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానిలో వచ్చేసరికి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడిని మనం మాడిఫై చేయగలం. అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఏదైనా ఆ, ఇచ్చే ఐ మీన్ మెన్షన్ చేసేటప్పుడు రాంగ్ అయింది అనుకోండి, దాని బదులుగా మనం కరెక్ట్ నేమ్ని మెన్షన్ చేస్తాం కదా. సో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. స్టూడెంట్ నేమ్, అదేవిధంగా బుక్ యొక్క ఐడి. ఇప్పుడు ఒక లైబ్రరీకి వెళ్ళారనుకోండి, ఆ లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, ఆ బుక్ ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఓకేనా. వాళ్ళు మనం తీసుకునేటప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు రాస్తారు కదా రికార్డ్స్లో బుక్ ఐడి. ఓకేనా. సో ఇవన్నీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్ట్రక్చర్ డేటా టైప్కి ఎగ్జాంపుల్గా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ థింగ్ అన్స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ డేటా టైప్. సో అన్స్ట్రక్చర్డ్ వచ్చేసరికి ఇందాక మనం ఏం చెప్పాము, వి వాంట్ టు మాడిఫై చేయగలిగితేనేమో స్ట్రక్చర్డ్ అంటాం. ఇక్కడ ఏంటి, మాడిఫై చేయలేకపోతే అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. మాడిఫై చేస్తే స్ట్రక్చర్డ్, మాడిఫై చేయలేకపోతే అన్స్ట్రక్చర్డ్. సో అది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో హియర్ ఇఫ్ ఎనీ డేటా, if any data we can't modify, we can't easily modify. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. అంటే దానిలో మనం ఇంకేమి ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏమీ చేయలేం. ఓకేనా. సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం అన్స్ట్రక్చర్ డేటా టైప్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫర్ సపోజ్ మీకు గనుక పైథాన్ వచ్చినట్టయితే దీనికి ఎగ్జాంపుల్గా వచ్చేసరికి లిస్ట్ టపుల్ రెండు ఉంటాయి కదా. లిస్ట్ని మనం మాడిఫై చేయగలం, టపుల్ని మనం మాడిఫై చేయలేం. లిస్ట్ని మనం మాడిఫై చేయగలం, టపుల్ని మనం మాడిఫై చేయలేం. సేమ్ అలానే అనమాట. ఎగ్జాంపుల్ సరికి స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ ఫోటోని మనం మాడిఫై చేయలేం. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్,
గూగుల్ మ్యాప్స్ మనం మాడిఫై చేయగలుగుతామా? లేదు. అదేవిధంగా ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, వాటిని మనం అంత ఈజీగా ఏమి చేయలేం. అంటే డిలీట్ చేయగలుగుతాం కానీ మిగతావి ఏం చేయలేం. సో ఈ దానిలో ఇంకోటి ఇన్సర్ట్ చేయడం కానీ ఇంకోటి ఏం కానీ ఇంకోటి చేయలేం కదా. సో అలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, వీడియో ఫైల్స్. ఓకేనా? సో ఇవి అన్స్ట్రక్చర్ డేటా టైప్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, దీనిలో కూడా మనం అంతా కూడా ఏం చేస్తామండి? ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ దేని చేస్తాం? ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తాం, రిట్రైవ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఏదైనా సరే ఇన్ఫర్మేషనే కదా. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అంటే ఏంటని కూడా మనం చూద్దాం. ఇన్ఫర్మేషన్ వాట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్? సో దీనికి వచ్చేసరికి మనం ఏదైతే డేటాను ప్రాసెస్ చేస్తామో దాని తర్వాత దాని యొక్క మీనింగ్ అనేది మనకు అవుట్పుట్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఏదైతే డేటాను మనం ప్రాసెస్ చేస్తామో దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు మీనింగ్గా వస్తుంది. సో దాన్నే మనం ఆ ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా? ఇన్ఫర్మేషన్ని ఆ ఒక డేటా అనేది ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో అవుట్పుట్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. సో దానికి నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడండి. ఆఫ్టర్ ప్రాసెసింగ్ data, we can achieve meaningful data is called as information. ఓకేనా? is called as information. దీన్ని మనం కింద okay, after passing data we can achieve some meaningful information. ఓకేనా? మీనింగ్ఫుల్ డేటా. సో దట్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ అ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇదండి ఇవాళ మనం నేర్చుకుంది. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం ఏమి నేర్చుకున్నాం ఇవాళ అనేది. ఫస్ట్ వచ్చేసరికి మనం అసలు డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటనేది మనం చూసాము. డేటాబేస్ యొక్క పర్పస్ అనేది టూ టైప్స్గా ఉంటుంది. ఒకటి ఓఎల్టీపీ, సెకండ్ వన్ వచ్చేసరికి ఓఎల్ఏపి. ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్కి ఎగ్జాంపుల్గా మనం బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నామండి. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్స్లో ఏవైతే డైలీ యాక్టివిటీస్ చేస్తామో లైక్ డిపాజిట్, విత్డ్రా, ఓపెనింగ్ ఏ న్యూ అకౌంట్, క్లోజింగ్ ఏ అకౌంట్, ఇలాంటివన్నీ కూడా ఓఎల్టీపీ కిందకు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓఎల్ఏపి. ఓఎల్ఏపి అంటే సో ఆన్లైన్ అనలిటికల్ ఆర్ అనాలిసిస్ ప్రాసెసింగ్. సో బై యూజింగ్ డేటాబేస్ వీ కెన్ జనరేట్ ద రిపోర్ట్స్. ఓకేనా? ఆ డేటాబేస్ని కానీ ఆ డేటాబేస్ని కానీ లేదంటే ఆ రిపోర్ట్స్ని కానీ మనం ఏది యూజ్ చేసుకొని జనరేట్ చేస్తామంటే ఓఎల్ఏపిని. ఓకేనా? ఓఎల్ఏపి యూజ్ చేసుకొని మనం ఏదైతే డేటాబేస్ని కానీ రిపోర్ట్స్ని కానీ జనరేట్ చేస్తామో
అవన్నీ కూడా ఓఎల్ఏపి కిందకు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మనం క్రడ్ ఆపరేషన్స్ అంటే చూసాము. క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే చేస్తామో క్రియేట్ క్రియేట్ టేబుల్. ఓకేనా. టేబుల్ని క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో అదేవిధంగా రిట్రైవ్ డేటా, అదేవిధంగా అప్డేట్ చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. ఇవన్నీ కూడా జనరల్ టర్మ్సే కాబట్టి మీకు ఈజీగానే అర్థమైపోతాయి. సో ఇవన్నీ కూడా క్రడ్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఈ డేటాని కానీ డేటాబేస్ని కానీ ఎక్కడ స్టోర్ చేస్తామంటే సర్వర్లో. సో సర్వర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్. ఓకే. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ వచ్చేసరికి వెబ్ సర్వర్ ఉంటుంది, యాప్ సర్వర్ ఉంటుంది, డేటాబేస్ సర్వర్ ఉంటుంది, ప్రాక్సీ సర్వర్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనం డేటాబేస్ సర్వర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన టాపిక్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్లో డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఈ డేటాబేస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఓకే, ఫస్ట్ హిస్టరీ ఆఫ్ డేటాబేస్. హిస్టరీ ఆఫ్ డేటాబేస్లో మనకి ఫస్ట్ తెలియాల్సిన డేటా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ లేదా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. దాని యొక్క టైప్స్ వచ్చేసరికి స్ట్రక్చర్ డేటా ఉంటుంది, అన్స్ట్రక్చర్ డేటా ఉంటుంది. సో స్ట్రక్చర్ డేటా వచ్చేసరికి ఆ, మనం ఏదైతే డేటాని మనం మాడిఫై చేయగలమో దాన్ని స్ట్రక్చర్ డేటా అంటాము. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం మాడిఫై చేయలేమో దాన్ని వచ్చేసరికి మనం అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాము. సో ఆ డేటాలో ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా వీ కెన్ అచీవ్ సమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. దట్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇది ఇవాల్టి క్లాస్లో. మన నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో ఈ ఈ క్లాస్ కనుక ఈ క్లాస్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమైనా ప్రీవియస్ సెషన్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్